హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడైతే ఈరోజు చిక్కుడుగాయ ఎండు చేపలు వండుతున్నా. ఎలా చేయాలో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది. కడాయిలో నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకున్నా. ఇది మంచిగా వేగనిద్దాము. ఇక్కడ ఉల్లిగడ్డలు మంచిగా ఉడికిపోయినాయి కదా. ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు నేను కలుపుకొని దాంట్లో కూరకు సరిపడా పచ్చిమిరపకాయలు నేనైతే పచ్చిమిరపకాయలు ముందే నూరి పెట్టుకున్నా. అవి కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినాక ఒక 2 సెకండ్లు అటు ఇటు వేపుకుందాము. మళ్ళీ ఎర్రకారం ఏమి వేయవలసిన అవసరం లేదు. నేనైతే కూరకు పచ్చికారమే ఎక్కువ తీసుకున్నా. అలాగే పసుపు, ధనియాల పొడి 1 చెంచాడు, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ కొంచెం ఒక 2-3 నిమిషాలు వేపుకుందాము. అడగంటనియొద్దు. నూనెలో వేగితే ఈ ఫ్లేవర్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అందుకోసం ఫస్టే నూనెలో వేసి వేపుతున్నా. నేను ఇక్కడ చిక్కుడుకాయలు ఫస్టే ఒలుచుకొని పురుగు లేకుండా ఒకసారి ఉడకబెట్టుకొని ఆర్పించుకొని ఇలా పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని కూరలో వేసుకుందాము. ఇక్కడ మసాలా కూడా మంచిగా ఉడికిపోయింది. చిక్కుడుకాయలు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసుకొని ఇది మంచిగా కలుపుకుంటున్నా. కొన్ని కూరగాయలు ఆర్పిస్తేనే టేస్ట్ ఉంటాయి. అందులో ఒకటి చిక్కుడుకాయ కూడా. ఫస్ట్ కొంచెం ఒక 2-3 నిమిషాలు అయితే నీళ్ళలో ఉడకబెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. అలాగే డైరెక్ట్గా ఉంటే మంచిగా ఉండదు. ఒకరొకరు ఎట్నో పీస్ అనిపిస్తుంది. కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకొని అయితే కొంచెం ఆర్పించుకోవాలి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. కూర అయితే మంచిగా ఉడికిపోయింది. ఈ చిక్కుడుకాయలలో వచ్చిన నీళ్ళు కూడా అన్నీ గుంజినాయి. కొన్ని వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ఇంట్లో ఎండు చేపలు వేసుకోవాలి కదా. కొంచెం అన్ని వాటర్ వేసుకొని ఇది కూడా మళ్ళీ ఒక్క ఉడికొచ్చిందాక మూత పెట్టుకుందాం కలుపుకొని. అలాగే ఇందులో అయితే నేను ఎండు చేపలు నాకు నచ్చినవి తెచ్చుకున్నా. వేరే నాకు ఇష్టం ఉండదు. ఇలా నెత్తళ్ళు అయితేనే నచ్చుతాయి. ఇది వేపుకొని ఒక చుక్క నూనె వేసుకొని వేపుకొని అయితే తోకలు తలకాయలు 2 తీసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు వీటిలో కొంచెం వేడి నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే ఎక్కడెక్కడనో ఎండి ఈగలాలి దోమలాలి వస్తుంటాయి కదా. కొంచెం వేడి నీళ్ళు అయితే కొంచెం నీట్గా అవుతాయి. వేడి నీళ్ళు పోసి కడుక్కుందాం. ఇలా కడుక్కుంటే చూడ ఎంత డస్ట్ వెళ్తుందో. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కదా, నీళ్ళు కూడా దాంట్లో వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడకనిద్దాము. చేపలు అయితే ఎక్కువసేపు ఉడకనియద్దు, ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ. మెత్తగా అయితే బాగుండదు. కాబట్టి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. చిక్కుడుకాయ నెత్తళ్ళు పచ్చికారంతో అయితే గుమగుమలాడిపోతుంది. మా కిచెన్ అంతా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా వండుకొని ట్రై చేయండి. షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. నచ్చినట్లయితే మీకు ఇంకా వేరే ఏమన్నా వంట కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి, చేసి చూపిస్తా. ప్లీజ్ షేర్ అండ్ కామెంట్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్.